ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. మర్రి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జిల్లా బాల్భవన్ ఆవరణలో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రామ్మూర్తి, భూపతి రాములు, జైలర్ సుధాకర్ రెడ్డి, చిన్న శ్రీరాములు, రంగారెడ్డి, హమీద్ ఖాన్, సన్నపంగి సైదులు, మేడి వరప్రసాద్, పోతురాజ్, జిల్లా బాల్భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ పాల్గొని ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది కళాకారులు పాల్గొని పాటలు పాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామ్మూర్తి మాట్లాడుతూ సూర్యాపేట కళలకు పుట్టినిల్లని, ఎందరో కళాకారులుగా ఎదిగారని, పేటకు వారి ప్రతిభతో వన్నె తెచ్చారని జ్ఞాపకం చేశారు. జీవితంలో ఎంతో ఒత్తిడిలో ఉన్న కళల పట్ల ప్రతి ఒక్కరూ సేర్తీరుతారని, ఏదో ఒక కళలో రాణించడం లేదా ఆసక్తి కనబరచడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, సంగీతంతో కొన్ని రకాల మానసిక రోగాలు నయమవుతాయనే మాటలో వాస్తవం ఉందని, పేటలో ఎందరో కళల పట్ల గౌరవం కలిగి ఉన్నారని వారు అన్నారు. రవీంద్ర భారతిల పర్మనెంట్ గా ఒక వేదికను ఏర్పాటు చేసి కళారంగాలను ప్రోత్సహిస్తూ కళాకారులను చేయునివ్వాలని, అప్పుడే పేటలో కళలు విరుజులుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జూనియర్ ఘంటసాలగా పేరుగాంచిన మర్రి వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలైన వారిలో మొదటి ప్రథమ బహుమతి జీవి రమణారెడ్డి, ద్వితీయ బహుమతి కె సరస్వతి, తృతీయ బహుమతి గీరపాటి రాజ్కుమార్ మరియు కన్సలేషన్ యాసారపు నవీక్ నందన్ వెంకటేశ్వర్లకి పారితోషికం మరియు ఫీల్డ్ సర్టిఫికెట్లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి, షీల్డ్ మరియు సర్టిఫికెట్లు అతిథుల చేతుల మీదుగా అందివ్వటం జరిగింది. నా పేరు జీవి రమణారెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ పాటల పోటీలు జరుగుతున్నాయి సూర్యాపేటలో అని చెప్పేసి నేను కూడా పాల్గొన్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. కానీ మా బొర్రి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. జడ్జెస్ కూడా ఎటువంటి పార్షికత లేకుండా చక్కగా పాటలు విని సాహిత్యము, శృతి, తాళము, ఆ భావము అన్నీ గమనించి రెండు ఇచ్చారు. ఈ ప్రోగ్రాం అయితే చాలా గొప్పగా జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సూర్యాపేటలో ఇటు ఇంత పెద్ద కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు ఇంతమంది ఉన్నారని నిజంగా తెలియదు. ఇక్కడికి వచ్చినంత వరకు గొప్ప మనసున్న చాలామంది పెద్దవాళ్ళు అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. కార్యక్రమం అయితే దిగ్విజయంగా బాగా జరిగింది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈరోజు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా రాష్ట్ర సింగర్స్ కాంపిటీషన్ ఇక్కడ సూర్యాపేటలో బాలభవన్ ఏరియాలో జరగడం జరిగింది. దాదాపు ఒక 50 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అందరూ పార్టిసిపెంట్స్ సింగర్స్ చాలా బాగా పాడారు. ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ హైదరాబాద్ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ఖమ్మం వచ్చారు, ఆంధ్ర విజయవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, మన మహబాద్ నుంచి వచ్చారు. చాలామంది సింగర్స్ పార్టిసిపేట్ జరిగింది. ఇది ఎందుకంటే సూర్యాపేట అనేది చాలా ఇప్పుడు పెరుగుతున్న పట్టణం కాబట్టి ఇలాంటివి కూడా మనము కండక్ట్ చేయాలి. ఖచ్చితంగా మన సూర్యాపేట నుంచి ఒక మంచి సింగర్స్ని తయారు చేసి అవసరం ఉంటే స్టేట్ లెవెల్లో పాడుతా తీయగా అనే దానికి కూడా మనం పంపించగలిగే శక్తి మన సూర్యాపేటకు ఉండాలి. అలాగే డి అనే కార్యక్రమం కూడా ఒక డ్యాన్సర్స్ కూడా మనం తయారు చేయవలసిన బాధ్యత సూర్యాపేట ప్రజల మీద ఆధారపడ బాధ్యత ఉన్నది. ఇలాంటి కండక్ట్ చేసినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ సింగర్ జూనియర్ ఘంటసాలని బుర్రి వెంకటేశ్వరు ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిండు. ఆయన కూడా ఘంటసాల లెవెల్లోనే పాడతాడు. ఆయన వాయిస్ కూడా మంచిగా ఘంటసాల వాయిస్ లెక్కనే ఉంటుంది. ఆత్మకూరు విలేజ్ నుంచి వచ్చాడు. ఆయన ఇప్పుడిప్పుడే కష్టపడుకుంటూ చాలా రోజులు ఇవాళ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో సూర్యాపేటలో ఒక మంచి సింగర్స్ని కానీ, ఒక డ్యాన్సర్స్ కానీ, ఇంకా క్రికెటర్స్ కానీ డిఫరెంట్ కళాకారులను తయారు చేయాలని ఒకసారి దాని అందరికి కూడా సూర్యాపేట దాతల అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజ్ చేయాలంటే దాతల అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సూర్యాపేటలోని మంచి దాతలను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రానున్న రోజుల్లో ఇలాంటి ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలి. అందరు మంచి సింగర్స్ని తయారు చేయాలని, ఇంకొక 2-3 రోజుల్లో స్టేట్ లెవెల్లో బ్రహ్మాండమైన ఆర్గనైజ్ చేయాలని ఒక్కసారి దానికి కూడా అందరి సహకారం అవసరం ఉంటుంది. ఒక్కసారి అందరికీ కూడా
ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికి సింగర్స్కి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చి నా పేరు సరస్వతి సార్. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం, కానీ మిర్యాలగూడలో కూడా సరైన వేదిక లేదు. నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వస్తున్నా. కానీ మనకు దగ్గరలో సూర్యాపేటలో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని మన వెంకటేశ్వర సార్ గారు కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈరోజు సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఇంకా ఆనందంగా ఉంది. సార్ గారికి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ సపోర్ట్ చేసిన సార్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెయిట్ అట్నే ఉండండి. ఇక్కడ చూడండి సార్, కొంచెం వెనక జరగరా సార్, కనిపించట్లేదు వెంకటేశ్వర సార్. ఇక్కడ చూడండి సార్. సార్ ఒకసారి చూడరా, ఇక్కడ 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 చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇక్కడ పేపర్కి ఇస్తారంట, ఒకసారి ఇక్కడ చూడండి.